హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. యాక్టింగ్ ఎలా అక్క అసలు ఇండస్ట్రీ కమింగ్ ఇంట్రెస్ట్ ఎట్లా నీకు? నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తల్లో వెల్లంకి ఫుడ్స్లో పనిచేస్తా ఉన్నా. వెల్లంకి స్వీట్ హోమ్ తెలుసు కదా నీకు. ఆడ పనిచేస్తా ఉంటే అక్కడి నుంచి కొన్ని అనివార్యమైన కారణాల వల్ల బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. బయటికి వెళ్ళిపోయినాక కావూరు హిల్స్లో పనిచేస్తా ఉన్నాను. ఆడికి వచ్చిన తర్వాత వీళ్ళేందబ్బా చెప్పా పెట్టకుండా తీసి పడేసిండ్రా, సరేలే ఏదో ఒకటి చూసుకుందామని చెప్పి బయటకు వచ్చినాను. బయటకు వచ్చినాక కావూరు హిల్స్లో బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ బస్సు వచ్చింది. బస్సు ఎక్కినానా, ఎక్కితే అక్కడ ఒక పిల్ల యూనిఫామ్ వేసుకొని కూర్చొని సీట్లో కూర్చొని ఉంటే ఏం నువ్వు ఏడ పని చేస్తావు అని అడిగితే ఏమి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో పని చేస్తాను అక్క నేను అని చెప్పింది. ఓమే నాకు కూడా ఇస్తారా జాబ్ అని అంటే ఎందుకు ఈ రక్క ఇస్తారో అని చెప్పింది. సరే మన చదువు గురించి ఎందుకు చెప్పుకోవాలి అని అడిగి పోయినా. మరుసటి రోజు పొద్దున్నే ఒక టిఫిన్ బాక్స్లో అన్నం పెట్టుకుని పోయినా. వాళ్ళు 9:30 గంట 10 గంటలకంట షాప్ ఓపెన్ చేసి నేను 8 గంటలకు పోయి కూర్చుంటేని పోయి ఎప్పుడు వస్తారా అని ఏదో కొత్త చేతి గడికి పొద్దురగనట్ట పోయి కూర్చుంటేనే. అవును కూసుకొని వస్తే వాళ్ళు 10:30కి నిదానంగా వచ్చారు. నిదానంగా షాపులు అన్ని తుడుచుకొని అని పోతే 11 గంటలకు పోయినా. నేను 11 గంటలకు నా మొహం చూసిన రోజులు. సరే జాబ్ కోసం వచ్చినానంటే జాబ్ సరేనమ్మా అని చెప్పేసి అని 7,500. అంతకుముందు వెల్లంకిలో ఉంటే 10,000. సరేలే ఏదో ఒకటి గుడ్లో మెల్ల అనే చేసుకుంటా పోతే ఖాళీగా ఉంటాయి కూడా రావు కదా అని అట్లా చేసుకుంటూ ఆ బ్రాంచ్ ఈ బ్రాంచ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తెలుసు కదా. సేల్స్ గాలుగా చేసుకుంటూ అకౌంట్ సెక్షన్లో పాపం అక్కడ ఓనర్ ఒక ఆయన చదువుకున్న దానివి ఎందుకమ్మా ఇవన్నీ అని చెప్పేసి కంప్యూటర్ నేర్చుకోవచ్చా నీకు అన్నట్టు రాసా నేర్చుకుంటానని చెప్పిన. కష్టపడి 3 నెలలు నేర్చుకోవాల్సిన టాలీ 1 నెలలో నేర్చుకున్నా. టాలీ నేర్చుకొని సర్టిఫికేట్ తీసుకుని అడిగిపోతే అకౌంట్ సెక్షన్లో జాబ్ ఇచ్చినాడు. ఆ జాబ్ ఇస్తే సరే చేసుకుంటా పోతా పోనీ ఏదో ఒకట్లో 15,000 శాలరీ పడతా ఉంది కదా. 7,500 10,000 7,500 తర్వాత 15,000 అని చెప్పి ఏదో ఒకటి అని చెప్పి చేసుకొని జాయిన్ అయినానా. ఆ తర్వాత చేస్తా పోతా ఉంటే ఆడికి ఎవరో ఒక ఆయన వచ్చా. ఇదే ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాడ్స్ అవి ఉంటాయి కదా. డైరెక్టర్ వచ్చా, ఏమో బాగుండవు చూడడానికి, నువ్వు మూవీస్లో యాక్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసాను. మరి ఎందుకు అన్నాడు ఏమో నాకు తెలీదు. అవునా నాకు తెలీదు సార్ ఆ యాడ్ ఉంటుంది అని అంటే నీకు ఇంట్రెస్ట్ ఉందంటే యాక్టింగ్ ఇది ఇవన్నీ డైలాగులు అయినా చెప్పడం ఇంట్రెస్ట్ ఉంది కానీ ఈ సినిమాలో యాడో తీస్తారో నాకు తెలియదు, నిజంగా తెలీదు హైదరాబాద్లోకి వచ్చినా కానీ. అవునా సరే ఎందుకు పలానా బోయపాటి సారు సినిమా తీస్తూ ఉన్నాడు అడి పోమ్మా నేను నెంబర్ ఇస్తాను అని చెప్పి కో డైరెక్టర్ నెంబర్ ఇచ్చా. సరేలే ఫోన్ చేద్దామని ఆ నెంబర్ కాస్త పోగొట్టుకుంటుని నెంబరు ఆ డెస్క్లో ఏడోబెట్టి దాన్ని 3 రోజులు ఎతికినా నేను కనపడలేదని చెప్పి ఎతకంగా కనిపించింది. మొత్తానికి ఫోన్ చేస్తే ఒకసారి ఆఫీస్కి రమ్మని చెప్పి వాళ్ళు ఎక్కడో చెప్పారు. ఆ మాదాపూర్ సైడ్ ఎక్కడో ఆఫీస్ ఉండే. అవును అడిగిపోయినాక ఫస్ట్ మాట్లాడింది బోయపాటి సారు. ఏం చేస్తావమ్మా నువ్వు అంటే అకౌంట్ సెక్షన్గా జాబ్ చేస్తూ ఉన్నాను సార్ అని చెప్పిన. చెప్తే సరేనమ్మా నీకేమైనా డైలాగ్ వచ్చానంటే డైలాగ్ అంటే వచ్చు సార్ చెప్తానని చెప్పిన. అదే ఏమంటివి ఆ డైలాగ్ చెప్పిన. ఆయనకి చెప్పిన ఆయన ఇంటా ఉన్నాడు. ఈ ఎమ్మికి పిచ్చిగాని పట్టిందా ఏందనుకున్నాడో ఏం పాడో. ఈయన అంత అయిపోయిందా అని అడుగుతున్నాడు ఆయన. అయిపోయింది సార్. అరే నువ్వు నాకు వస్తుంది. సరే అమ్మా నువ్వు మంచిగా జాబే చేసుకో, మా వాళ్ళు ఉంటే చెప్తారా ఫోన్ నెంబర్ కింద రాసి ఇచ్చిపోయా అని చెప్పేసి అన్నారు. సరేనని రాసి ఇచ్చిపోయినాను. ఆడ నుంచి వచ్చేసినాక ఒక 10-15 రోజులకు 20 రోజులకో కాల్ వచ్చింది. ఇట్లా సినిమాలో బోయపాటి గారి సినిమాలో ఒక లెక్చరర్ క్యారెక్టర్ ఉందమ్మా చెయ్యాలా అని చెప్తే సరేనని చెప్పేసి అడిగి పోయినా. ఆడ నేను నెలంతా కష్టపడితే 15,000. ఆడ నాకు ఫస్ట్ 4,500 పర్ డే ఆడ ఒక రోజుకి. ఓహో ఇదేదో బాగుంది కదా అని చెప్పి 7 రోజులు 8 రోజుల్లో చేసిన. నా మళ్ళీ వారానికి 10 రోజులకు పేమెంట్ కూడా వచ్చేసింది. ఫుడ్ పార్టీకి ఫుడ్ మంచిగా కూర్చో ఉండొచ్చు ఆడ చెట్ల కింద. ఆ తర్వాత ఇంకా అన్నం పెడతా ఉండే మళ్ళీ డబ్బులు ఇస్తా ఉండే. ఇదేదో బాగుంది కదా అని చెప్పా ఇంక కంటిన్యూ అయిపోయినా. అనుకోకుండా వచ్చిన దీంట్లోకి, లేకపోతే నాకేం తెలిసిదే సింగర్ అవ్వాలనుకున్నా సింగర్ అవ్వలేదు. ఎందుకు ఏదో ఒకట్లే వచ్చిన కాడికి అన్ని దేవుడు ఇచ్చిందే, మనం ఏమి ట్రై చేసింది కాదు. అట్లా అవును ఇండస్ట్రీకి వచ్చి చేసిన తర్వాత ఇదేదో బాగున్నట్టుందే దీంట్లో బాగా కష్టపడదామని చెప్పి అప్పుడు రోజు సినిమాలు చూడడం, పాత సినిమాలు చూడడము, డైలాగులు రాసుకోవడము, ఆ ఎక్స్ప్రెషన్ వాళ్ళు ఎలా చెప్తున్నారు చూడడము అట్లా స్టార్ట్ చేసిన. 9.5 సంవత్సరం ఏదో అలా వస్తూ ఉండ. ఇప్పటికి ఎన్ని సినిమాలు చేసావు అక్క? 25 పైన చేసినాను. అందులో మా అసోసియేషన్లో మెంబర్ని అయినాను. ఇంకా అంతకన్నా ఏం కావాలా. సూపర్. 9 ఏళ్ళకి 9.5 సంవత్సరానికి నేను అవి కూడా 4 ఏళ్ళ పైన అవుతుంది. అచ్చా సూపర్. అట్లా